లేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ గురించి కాదండి ఈ విషయం. దేవుడిలోనే ఉండి, అంటే దేవుడి నామంనే పెట్టుకొని యెహోవానే ఆశ్రయించి దేవుడు లేడు అనుకుంటున్న వారి గురించి చెప్తున్న విషయం. ఏ సందర్భాల్లో మనం ఇలా ఫీల్ అవుతూ ఉంటాం, ఎప్పుడెప్పుడు మనం దేవుడు లేడు అనుకుంటాం, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక హాల్లోనో లేకపోతే ఆ ఇంటిలోనో ఇంటి యజమానుడు ఉన్నారనుకోండి, ఓకేనా. ఏదైనా చెయ్యాలన్నప్పుడు వెంటనే ఎవరు గుర్తొస్తారు? యజమానుడు గుర్తొస్తాడు, డాడీ గుర్తొస్తాడు, అవునా కాదా? అమ్మో డాడీ ఉన్నారు, ఐడియా వస్తుంది రాదా? తల్లి పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా ఏమంటే, డాడీ ఉన్నారు, జాగ్రత్త, డాడీ ఉన్నారు. అంటే ఆయన ప్రజెన్స్ని నువ్వు గుర్తిస్తున్నావు. ఆయన కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, డాడీ వస్తున్నారనే టైంకే అప్పటిదాకా చేసే చెడుగంతా పక్కకు పెట్టేసి పుస్తకాలు తీసి ముందేసుకుంటారు. కారణం ఏంటి? డాడీ వస్తున్నాడు. భయం కావచ్చు, ప్రేమ కావచ్చు, వారికి ఇష్టం లేని చెయ్యకూడదనే ఆలోచన కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆయన ప్రజెన్స్ నేను గుర్తిస్తున్నావు. బాగా తిట్టే మమ్మీ అనుకోండి, ఎలాంటి మమ్మీ? బాగా తిట్టే మమ్మీ అనుకోండి, ఇక భయం ఒక రేంజ్లో ఉంటుంది. కోపం ఉన్నా ఏమీ చేయలేరు కనుక ఏం చేస్తారు? బాబోయ్ మమ్మీ ఉంది అంటే యువర్ ఎక్నాలజింగ్ దేర్ ప్రజెన్స్. అలా నీ సమస్యల ముందు నీ దేవుడు కనిపిస్తున్నారా? నీ శ్రమల ముందు నీ దేవుడు కనిపిస్తున్నారా? రోగముల ముందు దేవుడు కనిపిస్తున్నారా? ఉన్నత దశ యందు దేవుడు కనిపిస్తున్నారా? హీన దశ యందు దేవుడు కనిపిస్తున్నారా? వస్త్రహీనత యందు దేవుడు కనిపిస్తున్నారా? ఆర్ యు ఎక్నాలజింగ్ హిమ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్? అదే వ్యక్తులు డాడీ ఉన్నా సరే లేనట్టుగా ఫీల్ అయ్యి డాడీకి ఇష్టం లేని విషయాలన్నీ చేస్తుంటే డాడీ వచ్చి దండించరా? చెప్పండి, చేయవలసిన పని చెయ్యరా? మమ్మీ చెయ్యరా అండి? చేస్తారు. అది ఎంత సత్యమో. దేవుడు కూడా ఆయనని మన పరిస్థితుల్లో ఎక్నాలెడ్జ్ చెయ్యకపోతే ఆయన చేయవలసిన కార్యము చేస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు లేడు అని చెప్పుతున్న మాట అది కేవలం నోటితో అంటున్న మాట కాదండి, హృదయంలో అనుకుంటున్న మాటట. నేను ఎలా అయినా ప్రవర్తించవచ్చు, నేను ఎలా అయినా వెళ్ళొచ్చు, నా పరిధులు ఎంతైనా ఉన్నాయి అనుకుంటూ మన ఇష్టానుసారంగా చేస్తున్న ప్రతి కార్యము ఎన్నికలోనికి తీసుకోబడుతుంది. అంతేకాదు దానికి దేవుడు పెట్టిన పేరు బుద్ధిహీనత. ఒకసారి ఇంగ్లీష్లో చదవండి అన్నమాట. చదువునాను వర్స్ చదవండి. చదువునాను చదువు, మైక్ ఇవ్వండి. (14:1) The fool has said in his heart, there is no God, they are corrupt, and they have done abominable works. There is none who does good. మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు. మనం ఇంకా అక్కడి దాకా రాలేదు. ఫూల్ చేసే పని అట. ఈ నెలకి ఈ ప్రపంచం పెట్టిన పేరు ఫూల్స్ మంత్, ఏప్రిల్ ఫూల్. అవునా? చూడండి, ఫూల్ అంటే మనుషులు చెప్పే ఫూల్ ఎటువంటి ఫూల్ తెలుసా? అక్కడ ఉందిరా,
ఇది ఉందిరా ఇది లేదురా అని చెప్పినప్పుడు లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్లుగాను చెప్పితే దాన్ని గనక నమ్మితే వాడు ఫుల్, నమ్మకపోతే చెప్పిన వాడు ఫుల్. అంతే కదా, అనే కదా చెప్పండి. మనల్ని ఫూల్ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఫూల్ ఎలా చేయాలి? వాడు ఏం చెప్పాడో చెప్తున్నప్పుడే గ్రహించి రియాక్ట్ అవ్వకపోతే వాడు ఫుల్. చెప్పడానికి వచ్చిన వాడు ఫుల్. కానీ దేవుని నీతి ప్రకారము ఫూల్ అంటే అంతే లేదండి, ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో ఉంది. దేవుణ్ణి ఎక్నాలెడ్జ్ చెయ్యకపోతున్న ప్రతి జీవితము ఫూలే. దేవుణ్ణి ఎక్నాలెడ్జ్ చెయ్యని ప్రతి జీవితము ఫూలిష్నెస్సే, క్యారీ చేస్తున్న ఫూలిష్నెస్సే. దాని ఎత్తులోతు కొంచెం అర్థం చేసుకుందాం. ఎలా అయితే మన ఇంటిలో మన పేరెంట్స్ని కానీ మన హయ్యర్ అథారిటీస్ని కానీ మనం ఎక్నాలెడ్జ్ చేస్తామో, దేవుణ్ణి కూడా మన జీవితంలో అంతకంటే ఎక్కువగా ఎక్నాలెడ్జ్ చేయాలి. పనివారు యజమానుడు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పని చేస్తారు, కాదంటారా? యజమానుడు 1 వీక్ లీవ్ అనుకోండి, ఆ 1 వీక్ పనులు ఉన్నప్పుడు చేసినట్టుగానే ఉంటాయా? లేదు. నాయకులు ఉన్నప్పుడు ఉన్నట్లుగానే సంఘములు ఉంటున్నాయా? లేదు. ఎవ్రీ ఏరియాలో నీ హయ్యర్ అథారిటీని, ఆ ప్రెజెన్స్ని నువ్వు ఎక్నాలెడ్జ్ చేస్తున్నావే. మరి ఇంత సార్వభౌమ అధికారం కలిగిన, సర్వాధికారము కలిగిన దేవుణ్ణి నువ్వు అక్నాలెడ్జ్ చేస్తున్నావా? చేస్తే నువ్వు వైజ్, చేయకపోతే నువ్వు ఫుల్. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సిచ్యువేషన్స్లో మనం ఫూలిష్గా బిహేవ్ చేసాం? మన సిచ్యువేషన్స్ని మనమే హ్యాండిల్ చేయాలని, నాకు దేవుడు లేరు అనుకొని ఎన్ని సిచ్యువేషన్స్లో కూలబడిపోయాం, ఎన్ని సిచ్యువేషన్స్లో మనమే హైప్ అయ్యాం, ఎత్తు లోతు ఉన్నాయి. ఎన్నెన్ని పరిస్థితుల్లో మనం అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాం. ఈరోజు రిపెంట్ అవుదాం. చెప్పండి, ఈరోజు రిపెంట్ అవుదామని. ఈరోజు రిపెంట్ అవుదాం. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ గుండా ఎందుకు వెళ్తారో తెలుసా? నువ్వు మౌల్డ్ అవ్వడానికే. హల్లెలూయా. బంగారమును క్వార్జ్ రాక్లో నుంచి తీయాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. బండగానే ఉన్న ఆ రాయిని తీసుకొని బంగారంను బయటికి తీయాలంటే చేత కాదండి, దాన్ని పొడి చేయాల్సిందే, దాన్ని నల్లిఫై చేయాల్సిందే. అలాగనే మన జీవితం కూడా దేవుడు అన్ని ఏరియాల్లో నలగొట్టుట మనకి మేలు, మంచిది. అక్కడ మేలు చేయువాడు ఒకడును లేడు అని చెప్తున్నది. దానికి కారణం దేవుడు వలె మేలు చేయువాడు ఒకడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. విరగగొడుతున్నారు దేవుడు అంటే కట్టడానికే, నలగొడుతున్నారు అంటే నిలబెట్టడానికే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్తున్న ఒక్కొక్క సిచ్యువేషన్ గుండా నువ్వు అక్కడ దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయి. నీ సిచ్యువేషన్స్ నిన్ను మారుస్తున్న రీతిగా దేవుడు ఎలా నిర్ణయించి పెట్టారో అంతకంటే బలంగా నువ్వు బయటికి వస్తావు. బంగారమే అయితే బంగారంగా బయటికి వస్తుంది. బంగారం కంటే విలువ కలిగిన వజ్రమా, అది అలాగనే బయటికి వస్తుంది. ఆమేన్. బంగారంకి సరిపడా హీట్ వేరు, వజ్రానికి సరిపడా హీట్ వేరండి. అది తయారవడానికి దానికి అందినంత హీట్ ఇంకా దేనికి ఉండదేమో. ఇక వజ్రాలు కూడా అన్నీ ఒక రకం కాదే. ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రత్నాలు ఉన్నాయి, ఎన్ని రకరకాలు ఉన్నాయి. అర్థం, అన్ని రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను శ్రమ పడను, నేను ఏ ఇబ్బంది పడను, నాకు సొఫిస్టికేటెడ్గా కావాలి. అమ్మా, నీకు దేవుడు సూట్ అవ్వరు. ఎందుకంటే మనకున్న సమస్తమును కూడా దేవుడు నలగొడతారు. మనల్ని అలా నలగొట్టకపోతే మనం మళ్ళీ తయారవ్వము. ఆమేన్.
నువ్వు ఒక కూర వండాలన్నా కట్ చేయకుండా కూర వండవు. ఏదైనా ఒక్క కాయగూర డైరెక్ట్ తీసుకొచ్చి అలా వేసేది చూపించండి. చికెన్ డైరెక్ట్గా తీసుకొచ్చి అలా కోడి బలంగా వండేయండి. ఈకలు కూడా పీక్కుండా వండేయండి. అవుతుందా? నోట్లో అయినా పెట్టగలమా? లేదే. ప్రతి దానికి కూడా విరగ్గొట్టుట, నలగొట్టుట కావాలి. హల్లెలూయా. నువ్వు చపాతీలు చెయ్యాలి, గోధుమలు డైరెక్ట్గా పిడికిడి తీసుకుని వచ్చి చేసేయమ్మా, అయిపోద్దా? ఏమవుతుంది వేపితే? అవ్వదు. అది రొట్టె అవ్వాలంటే అది పిండి అవ్వాల్సిందే. ఏం నేర్పిస్తుంది సన్నిధి రొట్టెలు? బల్ల మీద ఉన్న రొట్టెలు ఏం నేర్పిస్తున్నాయండి? నువ్వు నలగొట్టబడి పొడి అయి అన్నిటితో కలవాలి. హల్లెలూయా. దేవుడు లేడు అనుకుంటున్న హృదయం ఉంటే అది డేంజర్. ఎందుకంటే అది ఫూల్ తప్ప ఇంకొకటి కాదు. బుద్ధిహీనులు ఎవరు కూడా పరలోక రాజ్యంను స్వతంత్రించుకోలేరండి. యేసయ్య వచ్చే కాలం ఎదురు చూస్తున్న 10 మంది ఉండొచ్చు, కానీ 5గురే బుద్ధి గలవారని వాక్యం చెప్తుంది. బుద్ధిహీనులు మిగిలిన 5గురు అని వాక్యం చెప్తుంది. అంటే ఏ విషయంగా బుద్ధిహీనత వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఇదిగో దేవుడు లేడు అని చెప్పుతున్నది కూడా ఒక బుద్ధిహీనతే. దేవుడు లేడు అని నువ్వు నోట్తో అనకపోచ్చినా నీ హృదయంలో ఉన్న ఫీలింగ్ ఉందే, అర్థమవుతుందా? దేవుడు ఒక పక్కన, నీ సిచ్యువేషన్ ఒక పక్కన. ఓకే, దేవుడు లేడు అని చెప్పుతున్న ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే నువ్వు ఎందులోకి ఎంటర్ అవుతున్నావు? మీకు అర్థమైందా? రండి ఒక్కసారి వెళ్దాం. మత్తయి సువార్త, మాథ్యూ 8వ అధ్యాయం 21వ వచనం చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనము చెప్తాను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. శిష్యుల్లో ఒకడు వచ్చి చెప్తున్నాడు ఏమని? నేను మొదట వెళ్ళి, ద ఫస్ట్ ప్రయారిటీ నేను వెళ్తా. దేనికి? పాతి పెట్టడానికి. మనకు ఆఫీసుల్లో కూడా చూడండి, నువ్వు జెన్యూన్గా ప్రేయర్ ఉందని చెప్పు, లీవ్ ఎవరు ఎవడని చచ్చిపోయాడని చెప్పిస్తారు కాదా? ఎవరో ఒకరిని చంపేస్తే లీవ్ ఇస్తారు. కానీ అబద్ధం ఆడకూడదే. దేవుని నీతి ప్రకారం అబద్ధం ఆడకూడదే. కానీ దేవుని దగ్గర చూడండి, నా తండ్రి చచ్చిపోయాడు, తండ్రి అని ఉందా? నా తండ్రిని పాతి పెట్టి వస్తాను, మొదట నేను అక్కడికి వెళ్తాను అంటే నో, ఫస్ట్ ప్రయారిటీ ఆ సిచ్యువేషన్లో కూడా. ఇంక ఇప్పుడు చెప్పండి, ఆ పాకానికి వెళ్తే తప్ప శిష్యులు కాలేరు నాన్న. హలో, మనం ఎక్కడున్నామండి? మన విశ్వాసం ఎక్కడుందండి? ఆలోచిస్తున్నారా? నువ్వు శిష్యుడిగా ఎందుకు అవ్వలేకపోతున్నావు తెలుసా? మొదట ప్రయారిటీ దేవునికి ఇవ్వట్లేదు. దేవుడు లేడు అనుకుంటున్న హృదయం అది. అర్థమైందా? ఈ ఏరియాలో ఆ శిష్యుడు ఏం చేయాలి? దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయాలి. నా తండ్రిని పాతి పెట్టి వస్తాను అన్నాడే. ఎలా ఉండాలంటే మొదట నేను దేవునితో వెళ్తా, తర్వాత వెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన శిష్యుల ప్రయాణం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే సత్యం. అవును, నా శరీరంను నా రక్తంను త్రాగండి అన్నప్పుడు కొంతమంది శిష్యులకి అభ్యంతరకరంగా అనిపించిందట. వారికి ఎన్నడూ మళ్ళీ రాలేదట. ఆ రోజు వాళ్ళకి ఆ పరీక్ష, ఈరోజు ఇంకొక పరీక్ష.
ఏ ఏరియాలోనైనా సరే నీ ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు చూడండి, ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇక్కడ యేసు ప్రభు శిష్యుడు ఉన్నారు, అంతేనా? తన తండ్రి ఉన్నాడా? లేడు. కానీ తన మనసులో మాత్రం ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. నువ్వు దేవుడు లేడు అనుకుంటున్న సిచ్యువేషన్ ఏంటి తెలుసా? నువ్వు నీ సిచ్యువేషన్స్ ఉంటాయి, నువ్వు అక్కడ దేవుడిని అక్నాలెడ్జ్ చేయట్లేదు, ప్రయారిటీలో దేవుడు రావట్లేదు. అర్థమవుతుందా? దేవుడు ఈరోజు మనకి ప్రయారిటీస్ నేర్పిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భయం నిన్ను వెంటాడుతుంది కదా, నువ్వు దేవుడు లేడు అనుకుంటున్నావు, అందుకే నీ భయం నిన్ను వెంటాడుతుంది. ఒక్కసారి నువ్వు దేవుని అక్నాలెడ్జ్ చేయి, భయం పారిపోతుంది. వెలుగు రాగానే చీకటి పారిపోయినట్టు వెళ్ళిపోతుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఎవ్రీ సిచ్యువేషన్లో. ఇప్పుడు ఎవరైతే దేవుని అక్నాలెడ్జ్ చేయరో వాళ్ళు బుద్ధిహీనులు. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. బుద్ధిహీనులు పరలోక రాజ్యంను స్వతంత్రించుకోలేరు. ఈ నెలలో ఎస్పెషల్లీ మనం ఈ ఫుల్స్ టాపిక్ మాట్లాడుకుని ఇంకా మంచిది, ఎక్కువ కనెక్ట్ అవుతాం, ఎక్కువ వైజ్ అవుతాం. ఆమేన్. కమన్, ప్రార్థన చేయండి ఎవరైనా. దేవుని అక్నాలెడ్జ్ చెయ్యని జీవితం మాకు వద్దయ్యా. మేలు చేయవాడిని ఒక్కడవేనయ్యా. నిన్నెప్పుడైతే మేము కలిగి ఉంటామో మేము మేలు చేయవారుగా మారుతాం. అటు జీవితం మాకు కావాలని సమర్పించుకుంటూ ప్రార్థనలోకి వెళ్దామా? హల్లెలూయా. స్తోత్రము రాజు, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. అవునయ్యా ప్రభు యేసయ్య తండ్రి నాయన, మొదటి అగ్రస్థానము నాది అని పలికిన దేవుడువు తండ్రి నాయన, మహిమ ప్రభావములు నావి అని పలికిన దేవుడువు తండ్రి నాయన యేసయ్య. ప్రభు యేసయ్య తండ్రి నాయన, వాగ్దానములు నావి అని పలికిన దేవుడువు తండ్రి, కాపాడువాడను నేను అని పలికిన దేవుడువు తండ్రి. అయ్యా నేను అని ప్రభు యేసయ్య తండ్రి నాయన, ప్రభు యేసయ్య తండ్రి నేనే మొదటి వాడను కడపటి వాడను అని పలికిన వాడవయ్యా. అల్ఫయు ఒమేగయు నేనే అని పలికిన వాడవు తండ్రి నాయన యేసయ్య తండ్రి. ప్రభువా యేసయ్య తండ్రి నాయన, ఆది అందును అంతమునందును నేను మాత్రమే ఉంటానని పలికిన దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన, తండ్రి ప్రభు మా తల్లి యొక్క గర్భములో మేము పిండముగా రూపింపబడక మునిపేమో తండ్రి ప్రభు మమ్మల్ని ఎరిగిన దేవుడు తండ్రి నాయన. మా చేతి ముద్రలు మీరు స్థిరపరిచినవే తండ్రి నాయన, మా కంటిలోని పాపలు మీరు స్థిరపరిచిందే తండ్రి నాయన యేసయ్య. మీ చేతి యొక్క ప్రణాళిక మేము నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. సకల సృష్టి తండ్రి ప్రభువ, ఆకాశ మహాకాశములు నీ యొక్క చేతి పనులు ప్రభువ యేసయ్య తండ్రి. సూర్య చంద్రాద నక్షత్రములు తండ్రి నాయన ప్రభువ, నీ యొక్క చేతి కార్యములు తండ్రి నాయన ప్రభువ, ఇవన్నీ తండ్రి నాయన యేసయ్య ప్రభువ నిన్ను మహిమపరుస్తుండగా ప్రభువా, నువ్వు రూపించిన ఆ దినము నుండి ఇప్పటికీ నీ తండ్రి మరలా మీ యొక్క ఆజ్ఞ వచ్చినంత వరకు తండ్రి ప్రభువా నిన్ను మహింపరుస్తుండగా ప్రభువా యేసయ్య తండ్రి. ఏ పాటి వారము తండ్రి నాయన, ఇదిగో ప్రభువా శోధనలోను రోగముల్లోను తండ్రి నాయన అనేకమైన గడ్డు పరిస్థితుల ప్రభువా యేసయ్య జారిపోయి ప్రభువా యేసయ్య దేవుడే లేడని ప్రభువా యేసయ్య తండ్రి, దేవుడు నాకు ఏమీ చేయట్లేదు కాబట్టి ఆయన ఉనికి నాకు తెలియదు అని, ఆయన ఉనికే లేదని ప్రభువా యేసయ్య నేను తృణీకరిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా యేసయ్య మీరు తండ్రి ఈనాడు ప్రభువా యేసయ్య నీ యొక్క మహిమను నీ యొక్క ప్రభావమును తండ్రి మీరు చూపిస్తుండగా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభావమునే వస్త్రముగా ధరించుకున్న వాడవు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీ నుంచి వస్తున్న ఆ యొక్క అగ్ని జ్వాలల యొక్క వేడి ఎవరు తట్టుకోగలడు తండ్రి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన ప్రభువా. నీ యొక్క నేత్రములు అగ్ని జ్వాలలు ప్రభువా యేసయ్య తండ్రి, నీ పాదములు తండ్రి నాయన ప్రభువా తండ్రి నాయన ప్రభువా బంగారు పాదములు తండ్రి నాయన యేసయ్య తండ్రి. అయ్యా నిన్ను చూచి వాడు ఎవడు తండ్రి, నిన్ను చూసి తట్టుకొని వాడు ఎవడు తండ్రి, అగ్ని అయి ఉన్న వాడవు తండ్రి నాయన, పరిశుద్ధుడ ఆత్మ అయిన వాడవు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి అయ్యా నిన్ను విస్మరిస్తూ ప్రభువా, నిన్ను తృణీకరిస్తూ అయ్యా నీవు లేవు అని ప్రభా బ్రతికే జీవితములను అంతటినీ నాయన ప్రభ మీరు మార్చే దేవుడివై ఉన్నారు తండ్రి. ఎక్కడైతే నా నామునకు అవమానం కలుగునో అక్కడే నా నామమునకు తండ్రి నైనా మహిమ వచ్చులాగా నా చేతును అని ప్రభువా మీరు ఆనాడు ఇశ్రాయేలుతో పలికిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి అడుగడుగున ప్రభువా యేసయ్య తండ్రి, ఇశ్రాయేలు 40 సంవత్సరములు ప్రభువా యేసయ్య పగలంతయు తండ్రి మేఘస్తంభముగాను రాత్రంతయు అగ్నిస్తంభముగాను తండ్రి నేనున్నానని ప్రభువా నీ ఉనికిని ప్రభువా ప్రతి ఒక్కరికి చూపుతూ నాయన ప్రభువా మీరు నడిచిన దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రభువా
దేవుడే లేడు అనే ప్రతి మూర్ఖతను కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రతి బుద్ధిహీనతను కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. సమస్తమును చేసిన వాడవు నీవేనని ప్రభువా యేసయ్యా మేమంటూ ఉన్నాము అంటే ప్రభువా అది దేవుని కృప మాత్రమే తండ్రి నాయన యేసయ్యా. అవును తండ్రి, దేవుడు ఏడి అని పలుకుతున్న ప్రతి ఒక్క మాట ప్రభువా యేసయ్యా నేను ఉన్నానని ప్రభువా మా కళ్ళ ఎదుట ఉన్న ప్రతిదీ తండ్రి ప్రభువా నిరూపిస్తుండగా తండ్రి నాయన యేసయ్యా అట్టి హృదయంలో ఉన్న ప్రతి తలంపును, ప్రతి ఆశ, ప్రతి ఒక్క ఊహను పూర్తిగా కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. నీ పాదముల మీద పడి తండ్రి నాయన యేసయ్యా ప్రభువా నీకు తండ్రి ప్రభువా క్షమాపణ చెప్పుకొని ప్రభువా దినములు ఉండగానే, ప్రాణము ఉండగానే ప్రభువా, ఊపిరి ఉండగానే తండ్రి నాయన యేసయ్యా నిన్ను అంగీకరించి ప్రభువా యేసయ్యా తండ్రి అయ్యా నీ సన్నిధి వెతుకుతూ ప్రభువా యేసయ్యా తండ్రి నాయన నీవే సమస్తములని ప్రభువా యేసయ్యా తండ్రి నీకు లొంగిపోయి లోబడి ఉండే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని మీ నామమునకే మాత్రమే తండ్రి మహిమ, ఘనత, ప్రభావాలు వచ్చేలాగున ప్రతి ఒక్కరి జీవితము భయముతోను, వణుకుతోను నాయన ప్రభువా యేసయ్యా జీవించే కృపను, కట్టుకునే కృపను మీరు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడూ కూడా మన సిచ్యువేషన్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయలేని ఒక స్థితిని మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చూడబోతున్నాం. అదేంటంటే ఒకటి దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే దేవుడు చెప్పేది అర్థం కాని ఒక సిచ్యువేషన్. అర్థమవుతుందా? అంటే సత్యమును బట్టి తీర్పు తీర్చుట అంటే సత్యం ఏంటో గ్రహించుట అని లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. అసలు చెప్పే విషయం ఏంటో బుర్రకెక్కట్లేని ఒక సిచ్యువేషన్ ఉంది. శిష్యులు దాన్ని అనుభవించారు. మనం కూడా మన జీవితంలో చాలాసార్లు అనుభవిస్తున్న ఒక యుద్ధమే అది. ఆలోచనల్లో జరుగుతున్న యుద్ధం, గ్రహింపులో జరుగుతున్న యుద్ధం. చెప్పండి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి తనకు అర్థమవుతుంది ఒకటి అనుకోండి. ఇప్పుడు బాబేల్ గోపురం దగ్గర జరిగింది ఏంటండి? భాషలు తారుమారయ్యాయి, ఇక్కడ భావాలు తారుమారైపోతున్నాయి. అందుకే ప్రభు చెప్పారు ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి ఉండమని. ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము కలిగి ఉంటే బలంగా ముందుకు వెళ్ళట సాధ్యమవుతుంది. శత్రువు ఓడిపోతాడు. అలా కాకుండా చూడండి, ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు అవుతాయి. ఎందుకు అవుతాయండి? ఏకభావం లేదు కనుక. చెప్పేది అర్థం కాక, భావం ఏంటో అర్థం కాక. తల్లిదండ్రులకి పిల్లలకి ఎందుకండి ఎక్కువ సమస్యలు? చెప్పేది అర్థం కాక. వారికి కావాల్సిందేంటో వీరికి అర్థం కాదు, వీరికి కావాల్సిందేమో వారికి అర్థం కాదు. అదే ఏకభావంలో కదిలితే కనుసైగ చాలు. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటిని దాటి దేవుడు ఇంటర్ఫీర్ అవుతారు. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు దాకా మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని మనుషులలో, అవునా? చూడండి, ఇక్కడ మనుషుల భాషయే అర్థం కాకపోతే మనకి దేవుని భాష ఎప్పుడు అర్థం అవుతుంది? ఆలోచించండి. మనుషుల భావమే అర్థం కాకపోతే దేవుని భావం ఎప్పుడు అర్థమవుతుంది? ఒక మాట చెప్పనా, నీకు దేవుని భావం ఎప్పుడైతే అర్థమవుతుందో మనుషుల్ని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఆమెన్. నీకు దేవుని భావం ఎప్పుడైతే అర్థం చేసుకోవడం ఈజీ అవుతుందో, గ్రహింపులోనికి వస్తుందో, నీ పరిస్థితులు నీకు అర్థమవుతాయి. నీ ముందున్న ప్రయాణం నీకు అర్థమవుతుంది. ఏది ఎన్నుకోవాలో అర్థమవుతుంది, ఏది ఎన్నుకోవద్దో అర్థమవుతుంది, ఏది దేవుడు చెప్తున్నారో అర్థమవుతుంది, ఏది కాదంటున్నారో నీకు అర్థమవుతుంది. అబ్రహాంకి దేవుడు ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నారో తనకు అర్థమైంది. హల్లెలూయా. దేవుని భావం ఏంటో తను గ్రహించాడు. నెక్స్ట్ ఇంకొక గొర్రెని ఇస్తాడనో పొట్టేల్ని ఇస్తాడనో తన ఆలోచన పెట్టుకోలా. దేవుడు ఏది ఇమ్మన్నాడో దానికోసం పరిగెత్తాడు. ఆమెన్. నేను అంటాను, శిష్యుల లిస్ట్లో ఫస్ట్ ఉండి ఉంటాడు. ఏ దేశంకి వెళ్ళమంటే రెడీ, పేరు చెప్పలా, ఏది చెప్పలా,
ఊరు పేరు చెప్పి అక్కడ ఉన్నవన్నీ చెప్తే కూడా మనం వెళ్ళడం కష్టమే కదా. ఎందుకండి నినివేకి వెళ్ళమంటే ఆపోజిట్ వేలో వెళ్ళిన వాళ్ళు లేరా? ఉన్నారు. అలా మార్గం తప్పి వెళ్ళిపోతుంటే కూడా యోనాని గొప్పవాడిగా చూశారు తప్ప యేసయ్యని చూడలేకపోయిన దుస్థితి ఈ తరం వారిదేనండి. ఏ తరం వారు? ఈ తరమే, దుష్ట తరం. ఈ తరానికి దేవుడు పెట్టిన పేరేంటి? దానిలోంచి బయటకు వద్దాం. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే దేవుడు చెప్పింది కూడా గ్రహించాలి. ఒకటి, దేవుణ్ణి నువ్వు అక్నాలెడ్జ్ చేయాలి. రెండు, ఆయన ఏం చెప్తున్నారో దాన్ని గ్రహించాలి. గ్రహించలేకపోయిన ఒక కాలం, ఒక చిన్న సిచ్యువేషన్ చూద్దాం రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం చదవండి. 16వ అధ్యాయం 5వ వచనం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. చాలు. ఆయన శిష్యులు ఏమైందట? అద్దరికి వచ్చారు. అంటే ఈ దరి నుంచి ఆ దరికి చేరారు. ఎక్కడికో వెళ్ళారు కానీ రొట్టెలు మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? రొట్టెలు మర్చిపోయారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒక రొట్టె గురించి. దేని గురించి మాట్లాడుకున్నాం? సన్నిధి రొట్టెల బల్ల గురించి మాట్లాడుకున్నాం. దాని మీద ఉన్న రొట్టెల గురించి మాట్లాడుకున్నాం. రొట్టె అనేది మనకి చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. అయితే అది వేరే సబ్జెక్ట్. మనకి రొట్టె అనేది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ గమనించండి, ఇప్పుడు మనం అటు వెళ్తే ఇటు రాలేము. అందుకే కొంచెం అక్కడ బ్రేక్ వేద్దాం, ఇటు వద్దాం. శిష్యులట అద్దరికి చేరారట. వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడాన్ని, ఈ దరిని ఉండడాన్ని, ఇద్దరి అనేవాళ్ళు ఆ దరిని ఉండేదాన్ని అద్దరి అంటారు. అందుకే ఇప్పుడు అద్దరికి వెళ్ళారు అంటే అర్థం మీరు ఈ దరి నుంచి ఆ దరికి చేరారని అర్థం. ఓకే, అద్దరికి వెళ్ళారు అంటే ప్రారంభించినప్పుడే వారు చూసుకోవాల్సిన రొట్టెలు వెళ్ళిన తర్వాత చూసుకున్నారు, మర్చిపోయారని. వెనక్కి వెళ్ళే అవకాశం లేదు కనుక ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడినా వారికి అదే గుర్తొస్తుంది. మనం కూడా అంతే కదా, ఏది చేయలేదో అదే గుర్తొస్తుంది. నేను ఒకసారి M1 వార్డ్ హ్యాండ్ ఓవర్ తీసుకునేప్పుడు ఒక పుస్తకం కనపడలా. నాకు ఆ పుస్తకమే మైండ్లో ఉండేదండి అది దొరికినంత వరకు. ఈ లోపల ఏమైంది తెలుసా? ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. ఎవరు? CMD ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. ఇంకా నాకు టెన్షన్. ఎన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళి వెతికానో. సరే, దానికి సంబంధించిన ఆఫీసర్స్ని కలవడానికి వెళ్ళి నా బుక్ కనబట్టలేదు. మేడం ఏమన్నారు తెలుసా? ఒక మేడము, CMD వచ్చేది నీ బుక్ కనపడని బుక్, ఆ బుక్ అడగడానికి. చాలమ్మా వెళ్ళు, ఇంకొకటి పెట్టుకో అన్నారు. నేనేమంటున్నానంటే మనకి ఏది లేదో అది మెదులుతూ ఉంటుంది. అవతల వారికి అంత ఇంపార్టెన్స్. నిజమే కదా, మేడం చెప్పింది అది నాకు అర్థమైంది. అవును కదా, ఆయన వచ్చి నా బుక్స్ చూసి ఒక రౌండ్స్లోకి వచ్చి అలా రౌండ్ వేసి వెళ్తారు తప్ప నా బుక్స్లో ఏది లేదో అది అడిగి వెళ్తారా? వెళ్ళకపోవచ్చు, చూడకపోవచ్చు. మేడం చెప్పాక నేను చాలా ఈజీ అయింది నా మైండ్. అవును కదా, నేను ఇంకోటి పెడతానని చెప్పి 1 డేలో రాసా. ఆ బుక్ 1 డేలో రాసా. ఆశ్చర్యమైన విషయం చెప్తే దేవునికి మహిమ. ఏం తెలుసా, ఒక కళలో నేను చూశాను ఆ బుక్ ఎక్కడుందో. నెక్స్ట్ డే వెళ్ళి వెతికితే అక్కడ ఉందండి. హల్లెలూయా. ఆశ్చర్యకారుడు కదా, ఎప్పుడు ఆశ్చర్యకార్యాలు చేస్తారు. నాకు అందులో ఏదో నేర్పించడానికి దేవుడు అలౌ చేశాను. నా అదే అనుకున్నా. చెప్తున్న విషయం తెలుసా, మన మైండ్లో మనకి ఏది లేదని గ్రహిస్తామో ఇక ఏది తట్టినా అదే గుర్తొస్తుంది. అది ఇంపార్టెంట్ కాకపోయినా మన మైండ్లో ప్రయారిటీలోకి అది చేరింది. మన లేమి అక్కడ చేరిందండి. అర్థమవుతుందా? నీ దగ్గర డబ్బులు లేవనుకోమ్మా,
నిజంగా డబ్బులు లేకపోయినా నువ్వు గడిపిన రోజులు ఉండే ఉంటాయి. కానీ నాకు లేదు అని ఎక్కువ జ్ఞాపకం వస్తూ ఉంటుంది, తడతా ఉంటుంది. జోబులో డబ్బులు. ఈ టెన్షన్లోనే మనం తీరిపోతుంది మనకి. దానికంటే ముఖ్యమైనవి మనం మిస్ అవుతూ ఉంటాం. వింటున్నారా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నువ్వు ఎప్పుడు దేవుణ్ణి ఎక్నాలెడ్జ్ చేస్తావో నీకు లేమి అనేది ఏది ఉండదు. థాట్స్లో లేమి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఫిజికల్గా ఉన్న లేమి కాదండి, మైండ్లో ఉన్న లేమి. నేను టార్చర్ పెడుతున్న లేమి, నేను టాంటింగ్లోకి తీసుకెళ్తున్న లేమి. బయటికి నార్మల్గానే ఉంటాం, బయటికి నవ్వుతాం కష్టపడి. ఒక్కొక్కసారి ఆ నవ్వాల్సిన సందర్భం కాకపోయినా నవ్వేస్తాం. ఎదుటి వారికి కూడా అర్థమవుతుంది వీరు నవ్వు అసాధారణంగా ఉందని. హృదయం లోపల తొలుస్తున్న ఒక లేమి ఉంది. వింటున్నారా? రొట్టెలు మర్చిపోయారట, అది ఇప్పుడు వాళ్ళకి తొలుస్తుంది. ఇప్పుడు చూడండి 6వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు యేసు చూచుకొనిడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. చాలు. యేసు ప్రభు రాక పిండి దగ్గరికి వచ్చారు. రొట్టె కంటే ముందున్న స్థితి పిండి. వింటున్నారా? రొట్టె కంటే ముందున్న స్థితి పిండి. ఇప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటి? చూసుకోండి అనగానే ఇక అలర్ట్. శిష్యుల్లో ఒక అలర్ట్నెస్ స్టార్ట్ అయింది. ఏం చెప్తున్నారు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని చెప్పగానే ఇక ఒక్కొక్క శిష్యుడికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకు తెలుసా? చూడండి 7వ వచనం చదవండి. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. అయ్యో దేవా స్తోత్రం. చూస్తున్నారా? ఆయన ఏమన్నారు? రొట్టె గురించి ఏమన్నా మాట్లాడారా? పిండి గురించి మాట్లాడారు. అది కూడా ఏ పిండి? పులిసిన శాస్త్రుల పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి, చూసుకోండి అన్నారు. ఈ అయ్యగారులు అంతకుముందే చూసుకున్నారు. ఏంటి? మర్చిపోయిన రొట్టెలు. ఆహా అనేసారు మనల్నే. ఎవరిని? మనల్నే. ఎందుకు యేసయ్య పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నారట? ఎందుకు యేసయ్య సద్దూకయ్యుల గురించి మాట్లాడుతున్నారట? మనం రొట్టెలు తేలేదు అందుకే మాట్లాడేస్తున్నారు. అర్థమవుతుందా? చాలాసార్లు ప్రభు వేరే విషయం గురించి చెప్తారు. నువ్వు నీ మైండ్లో, నీ ప్రయారిటీస్లో, నీ ఆలోచనలో నువ్వు చిక్కుబడి ఉన్నావు. నువ్వు దాన్ని దాటలేకపోతున్నావు, నువ్వు గ్రహించలేకపోతున్నావు. శిష్యుల ప్రయాణం ఇది. హలో, ఇంతకు ముందు చూపించిన శిష్యుడు ప్రయాణంలో కూడా లేడు. ఎవరా శిష్యుడు? తండ్రిని పాతి పెట్టుకుని, అది కూడా ఆ మాట మర్చిపోదు. మొదట నా తండ్రిని పాతి పెట్టి వస్తాను అని చెప్పిన అయ్యగారు కనీసం ప్రయాణంలో లేడు. ఇది ఇంకొక దరి. అయినా అద్దరికి చేరదామనే ఆజ్ఞ ఉన్నప్పుడు వచ్చిన వెనక్కి వెళ్ళిన వాడే ఆ వ్యక్తి. శిష్యుల ప్రయాణంలో లేడు, అద్దరికి చేరిన అనుభవం లేదు. ఇది ఇంకొక దరి. అయినప్పటికీ కూడా వారు ఫేస్ చేస్తున్న హృదయంలో ఉన్న ఆలోచన లోపల ఈరోజు దేవుడు కొంచెం స్క్రూ తిప్పుతున్నారు. హల్లెలూయా. కొన్ని రిపేర్లు చేస్తున్నారు. హల్లెలూయా. కొన్ని కార్యాలు హృదయం లోపల జరుగుతున్నాయి. దేవుడు లేడు అని ఎక్కడ అనుకున్నారు వాళ్ళు? హృదయంలో. చెప్పండి, ఎక్కడ?
హృదయంలో. ఈరోజు వాక్యము హృదయము లోపలికి చేరుతుంది. ఆమేన్, ఆమేన్. ఇక్కడ నుంచి నువ్వు దేవుణ్ణి ఎక్నాలెడ్జ్ చేయకపోతే గుర్తుపెట్టుకో, ఈ ఏప్రిల్ నెలకి సంబంధించిన వాళ్ళమే మనం. యుగ యుగాల్లోనికి అడుగులు పెట్టకుండా ఈ నెలల్లోనే ఆగిపోతావా? హలో, పక్కవారితో చేకలు పడగండి. యుగ యుగాల్లోకి వెళ్ళొద్దా మనం? యుగ యుగాల్లోకి వెళ్ళొద్దా? రాత్రింపగళ్ళు లేని కాలంలోకి వెళ్ళొద్దా? హల్లెలూయా. అందరికీ కూడా చేరలేని అనుభవం నీ తండ్రిని గురించిన చింత. దేవుని ప్రయాణం కంటే కూడా అంటే ఎన్నో చింతలు. తండ్రి అంటే తండ్రి మాత్రమే కాదండి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రయారిటీ తండ్రి అని చూపించే దాంట్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రయారిటీ సిచ్యువేషన్స్ అన్నమాట. నిన్ను డిమాండ్ చేస్తే దేవుని దగ్గరికి రాకుండా, అది అటువంటి సిచ్యువేషన్ అంతే. కానీ ప్రయాణం తర్వాత నువ్వు దారిలో మర్చిపోయిన సంగతి, నువ్వు అంటే ఇది ఎటువంటి సిచ్యువేషన్ తెలుసా? నువ్వు అద్దరికి వెళ్ళావు కానీ ప్రభు చెప్పేది గ్రహింపులోకి రావట్లేదు. కారణం నువ్వు వెళ్ళావు కానీ నీ మైండ్ అక్కడ రాలా. నువ్వు వెళ్ళావు కానీ నీ హృదయం నీతో పాటు పరిగెట్టట్లా. నువ్వు యేసయ్య మాట వింటున్నావు కానీ నీ హృదయం దాన్ని క్యాచ్ చేయట్లా. కళ్ళప్పగించుకునే చూస్తున్నావు కానీ ఏం చెప్తున్నారో హృదయం లోపలికి వెళ్ళట్లా, గ్రహింపులోకి రావట్లా. అదేనండి ప్రాబ్లం. యేసయ్య పరిసయ్యులు సద్దుకాయలను క్లియర్గానే చెప్పారు కదా, శిష్యులు అని చెప్పారా అండి? అక్కడ మనం బయట నుంచి వస్తున్నాం కాబట్టి మనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ కదా, వాళ్ళు ఎంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నాయి, ఎన్నో రోజులు ఉన్నాయి. ప్రభు మన గురించి చెప్పరు, వేరేదో విషయం చెప్తారు. కానీ మైండ్లో ఆల్రెడీ టాంటింగ్లోనో ఒక విషయం ఉంటుంది కదా, నన్నే అన్నారు. ఎవరిని? నన్నే అన్నారు. చెప్పండి పక్కవర్త, నన్నే అన్నారు. నన్నే అన్నారు. నీ పని గట్టుకు నిన్నడానికి రాలేదు. హలో, ఇంకొక పని ఉంది. నువ్వు ఆల్రెడీ యేసయ్యతో ఉన్నావు, నిన్నెందుకు అంటారు? ముందుకు పద. రొట్టెలు లేకపోయినా ఏదో ఒకటి చేసి తిండి పెట్టగలడు అండి దేవుడు. అరే, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకోమని చెప్తున్నాడు అపవాది. అంటే ఆయన సామర్థ్యం దానికి తెలుసు. అర్థమవుతుందా? ఆయన చెయ్యాలి అంటే ఈ రాళ్ళని రొట్టెలుగా చేయగలరు ఆయన. సాతాను నమ్ముతున్నంత కూడా మనం నమ్మట్లే ఆయన్ని. అంటే ఆయన సామర్థ్యాన్ని దానికి తెలుసు, ఆయన సామర్థ్యం ఎంతో. ఈ అయ్యగారులు మర్చిపోతే పెద్ద ప్రాబ్లం అండి. నువ్వురా నీ రొట్టెలు అక్కర్లా, నువ్వురా. పాలకండమ్మ మాట అది. ఒకరోజు ప్రేయర్ మీటింగ్కి రాలే ఒక అమ్మాయి. దేనికి తెలుసా? రొయ్యల కూర పంపించడానికి. ఫోన్ చేసి చెప్పా, నీ రొయ్యల కూర అక్కర్లే, నువ్వురా. ఏంటి చెప్పండి, పక్కవారితో చూసి చెప్పండి, నీ రొయ్యలు కూడా అక్కర్లే, నువ్వురా. ఆ రోజు నిజంగా దుఃఖంతోనే మాట్లాడుకున్నాం. ప్రార్థన చేసామో లేదో నాకు గుర్తులేదు, కానీ ప్రతి వారం మనతోనే ఉండేటట్లు చేసాడు దేవుడు. ఆమెన్. ఇప్పుడు రొయ్య లేదు, పీత లేదు, అమ్మాయి మనతోనే. ఆమెన్. అర్థమవుతుందా? దేవునికి కావాల్సింది నీ పని కాదు, నువ్వు. దేవునికి కావాల్సింది నీ ఆస్తి కాదు, నువ్వు. దేవునికి కావాల్సింది నీ ఆలోచనలు కాదు, నువ్వు.
నువ్వు దేవునికి కావాలి. నీ లోపల ప్రయారిటీస్ అన్నిట్లోని కూడా మొదట స్థానం ఆయనకు కావాలి. ఇంతకంటే దేవుడికి ఇంకేం అక్కర్లేదు నాన్న. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే అర్థం ఆయన మొదటగా నువ్వు కాపరిగా చేసుకో. నీ ఆలోచనలో లేమి తొలగిపోతుంది, అన్నీ ఉన్నవాడవై మారుతావు. ప్రార్థన చేద్దామా? ఇక్కడ ఆగి అన్నయ్య ప్రార్థన అందుకోండి. అన్నయ్య, ఆ స్థితిలో ఆగిపోతున్న వారిగా మనం ఉండకూడదు, శిష్యులుగా మనం మారాలి. ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రం నాయన, వందనాలు ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి నాయన, శిష్యులుగా ఉన్నప్పటికీ ప్రభా నా తండ్రి నాయన, నిన్ను గుర్తుపట్టలేని విధంగా ప్రభా నా తండ్రి నాయన మేము మారిపోతున్నాము నాయన. నాయన మమ్మల్ని క్షమించండి ప్రభా నా తండ్రి నాయన. మా ప్రయారిటీలను ప్రభా నా తండ్రి నాయన మా మనసు మా హృదయంలో ఉంచుకొని ప్రభా నా తండ్రి నాయన నిన్ను విడనాడుతున్నామేమో ప్రభా నా తండ్రి. మమ్మల్ని మన్నించండి ప్రభా నా తండ్రి, క్షమించండి ప్రభా నా తండ్రి నాయన. మొదటగా నాయన మా ప్రయారిటీ మీరై ఉండడానికి నాయన సహాయం దయచేయండి ప్రభా నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మా హృదయ స్థితిని మార్చమని ప్రభా నా తండ్రి మీ పాదాలు పట్టుకొని బతిమాలుతున్నాం ప్రభా నా తండ్రి నాయన. మీరే నాయన మాకు ప్రథమ స్థానంగా మూలరాయిగా నాయన మారటానికి నాయన సహాయం దయచేయండి నాయన. అట్టి గ్రహింపునైనా మాలో ప్రతి ఒక్కరికి నాయన ఉంచమని ఈ చిన్న ప్రార్థన మన ఆదరణ యేసుక్రీస్తు మరంతా బతిమాలతో వినయంతో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆ రోజు శిష్యుల్లో పేతురు ఉండెనండి. పేతురు యొక్క అనుభవాలనే మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆమేన్, ఆమేన్. అవునా కాదా? చెప్పండి. అవును, నువ్వు ఆల్రెడీ యేసయ్యతో ఉన్నావు, ప్రయాణంలో ఉన్నావు, అద్దరి చేరావు. నీ గురించే కాదు ఆయన మాట్లాడుతున్నది, ఇంకా అనేకమైన విషయాలు. నువ్వు అది గ్రహించకుండా నీకేది లేదో లేమిని చూపిస్తూ నువ్వు పొందుకోవాల్సింది పొందుకోకుండా చేస్తున్నాడు అపవాది. జాగ్రత్త పడు, ఇది ఒక తంత్రము. నువ్వేది పొందుకోవాలో అది పొందుకోకుండా నీకేదో లేమి ఉందని చూపిస్తూ అబద్ధం చెప్తున్నాడు అబద్ధికుడు. కమ్మాన్, సత్యంలోకి ప్రవేశించు, స్వతంత్రుడుగా మారుతావు. ఆమేన్. యు నీడ్ నాట్ టు క్యారీ ఎనీథింగ్. నువ్వు స్వతంత్రుడుగా మారాలి. సత్యం ఉంటే చాలు, అబద్ధం భారం, సత్యం స్వతంత్రం. అబద్ధం భారం. యేసయ్య ఇలా చెప్పారు కదా, వెంటనే వాళ్ళు అంటున్న మాట చూడండి. మమ్మల్నే ఆ మాట చదవండి. కాగా వారు మనము రొట్టెలు తేనందర కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? అయ్యో అవునా అన్లా, అయ్యో పాపం అన్లా. ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా. విశ్వాసం పరిపూర్ణంగా లేదే. ప్రయాణంలో ఉన్న బోట్లో కూడా ఇదే మాట. ఏది? అల్ప విశ్వాసులారా. ఎందుకు భయం? దేన్ని చూసి భయం? అమ్మ, నువ్వు ఆల్రెడీ సముద్రంలో ఉన్నావు, గాలి తుఫాన్ రాదా? దాన్ని చూసి భయపడతావా? అప్పుడు కూడా అన్నారా అల్ప విశ్వాసులారా? అన్నారా లేదా? సరే, అది అలవాటు అయింది. ఏది? బోట్లో ప్రయాణం అలవాటు అయింది. నెక్స్ట్ టైం పాస్ అయ్యారు, అల్ప విశ్వాసం చూపించకుండా బాగానే ఉన్నారు. తర్వాత వచ్చింది అల్ప విశ్వాసం. ఎప్పుడు? నీళ్ళ మీద నడిచేటప్పుడు. ఇప్పుడు లెవెల్ మారింది, అద్దరికి చేరారు. అల్ప విశ్వాసం మాత్రం అదుందా? మన బలహీనతలు దేవుడు గట్టించినప్పుడే విడిచిపెట్టుకోవాలి. డోంట్ క్యారీ దెమ్. ఎన్నిసార్లు గట్టిస్తారండి? ఎన్నిసార్లు చెప్తారు దేవుడు ఇది వద్దు అది చెయ్యి, ఇది వద్దు అది చెయ్యి. ఎంతకాలం? అమ్మా, నువ్వు ప్రిపేర్ అయితే పని ఉంది. చెప్పండి పక్కవారితో ఆ మాట. నువ్వు ప్రిపేర్ అయితే పని ఉంది నాన్న. పని కోసం నువ్వు కాదు, నువ్వు ప్రిపేర్ అయినాక పని ఉంది.
మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా? పని ఉంటే ప్రిపేర్ అవుదామని. హలో, ఎట్లా? పని ఉంటే ప్రిపేర్ అవుదామని కాదు. నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటే పని ఉంటుంది. ఒకసారి యేసయ్య వచ్చారు ఒక్కొక్క దగ్గరికి. పేతురు దగ్గరికి వెళ్ళారు. చాలా బిజీగా ఉన్నాడు. స్టెఫన్ దగ్గరికి వస్తే అయ్యగారు ఇంకా బిజీగా ఉన్నాడు, వంటలు వండుతూ ఉన్నాడు, వడ్డిస్తూ ఉన్నాడు, చాలా బిజీగా ఉన్నాడు. ఇలా అనుకోండి, అందరూ శిష్యులందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకా ఫిలిప్ కొంచెం అందుబాటులో ఉన్నాడు, పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికయ్యా? నో ఆన్సర్. ఎక్కడికని చెప్పే లోపల అరణ్యంలో. మెయిన్ ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పాడండి వార్త, సువార్త. ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నాడు తెలుసా? నేను ఫైనాన్స్ మినిస్టర్, నాకు అన్నీ తెలుసు అన్లా. ఒకడు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? హలో, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ అవ్వచ్చు, నువ్వు డాక్టర్ అవ్వచ్చు, నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు, నువ్వు యాక్టర్ అవ్వచ్చు, నీకు సత్యం ఒకడు బోధిస్తే తెలుస్తుంది. అర్థమైందా? ఆడు ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఆడికి తెలుసు అనుకుంటున్నావా? ఆడు ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కడ? భూమి మీద, భూమి నిధుల మీద, పరలోకపు నిధుల మీద కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు భూమి మీద కొంతమందిని ఎందుకు నియమించి పెట్టారో తెలుసా? పరలోక నిధులు తెచ్చి ఇవ్వమని, నిన్ను ఆటంకంగా నిలబడమని కాదు, తాళాలు వేసుకుని పారిపోమని కాదు. హలో, ధర్మశాస్త్రోపదేశకులట జ్ఞానమనే తాళపు చెవులేసి పట్టుకుని పోయారట. నా దేవుని దగ్గర వేరొక తాళం ఉంది. ఆయన పెట్టి తీస్తే నువ్వొచ్చి మళ్ళీ పెట్టినా నీకు రాదు. అది లోపల నీది కాలి. పక్క వాళ్ళతో సీక్రెట్ చెప్పండి, లోపల నీది కాలి. ఎందుకు? వేరొక తాళం దేవుడు పెట్టారు. ఆయన దగ్గర ఉన్న తాళం పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునితో ప్రయాణం చేయి. చెప్పండి పక్క వారితో. ఏం చూసుకోవాలో చెప్తారు. శిష్యులతో ఆ రోజు చెప్తున్నారు ఏం చూసుకోమని తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమని చూసుకోమని చెప్తున్నారు. నువ్వు దేన్ని చూసుకుంటున్నావు? మొదట నీ కార్యాలు చూసుకుంటున్నావు, అందుకే ముందున్నావు చూడలేకపోతున్నావు. నీ లేమిని చూసుకుంటున్నావు, అందుకే ముందేముందో చూడలేకపోతున్నావు. ముందున్న ప్రయాణంలోకి అడుగులకు ఎందుకు పెట్టలేకపోతున్నావు తెలుసా? వ్యక్తివైతే వచ్చావు, నీ హృదయం రాలేనా? అర్థమవుతుందా? వ్యక్తివైతే వచ్చావు, హృదయం రాలా. పూర్తి విశ్వాసంలోకి రా. ఆమేన్. ఆ రోజు యేసు ప్రభు పలుకుతున్న ఒక్కడేమన్నా, అల్ప విశ్వాసులారా. ఏమంటున్నారు చూడండి, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొంచున్నారు? రొట్టెల గురించి మాట్లాడట్లా సారు, రొట్టె కాదు. ఏమంటున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? అది చూసారా, ఏం లేదు అక్కడ, గ్రహింపు. ముందేం చూసాం? ఆయనే లేరు, యేసయ్య లేరు, యెహోవాయే లేరు. నాన్న ఇది కూడా ఒక ఫూలిష్నెస్లో భాగం అండి ఇది. అర్థమైందా? ఆయన చెప్పింది గ్రహించకపోతే కూడా ఆయనతో ఉండే ఏం ప్రయోజనం? ఫూలిష్నెస్సే. కమాన్, బికమ్ వైజ్ అని చెప్పండి పక్క వారితో. బికమ్ వైజ్. హల్లెలూయా. ఇప్పుడు మాత్రం పరిగెడుతుంది టైం టకటకమని. చూడండి, ఇంకా నువ్వు గ్రహింపలేదా అని చెప్పి ఆయన ఏం చెప్తున్నారు? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిత్తురో అదైనను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు అదైనను మీకు జ్ఞాపకం లేదా? రొట్టెలు మీరు తేకపోయినా మీకు భోజనం పెట్టిన అనుభవం ఉంది కదా, జ్ఞాపకం చేసుకోండి.
మీరు అద్దరికి వస్తే చాలు. మీరు తేనె రొట్టెల కోసం నేను మాట్లాడట్లేదు, దానికంటే ఇంపార్టెంట్ పని ఉంది. కమ్ ఆన్, వింటున్నారా? నాకైతే మన ముందున్న ప్రయాణం కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? చూచువారు ధన్యులు. ఆమేన్. శిష్యులతో కూడా ఒకసారి చెప్పారండి, మీరు దేన్ని పట్టుకెళ్ళకండి, ఒక జాలి కూడా అక్కర్లా, ఇంకొక జత బట్టలు కూడా అక్కర్లా, ఏది అక్కర్లే, ఉన్న పాటను వచ్చేయి. బాబా బాబా ఆ లెవెల్ ఎంత బాగుంటుందో. గెట్ రెడీ ఫర్ దట్. ఆమేన్, ఆమేన్. వింటున్నారా? ఏమీ తీసుకోకుండా అలా ఉన్న పాటను వెళ్ళే అనుభవంలోకి వెళ్ళబోతున్నాం మనం. నేను లాస్ట్ టైం మొన్న హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, దీనికి నెక్స్ట్ డే బర్త్డే, ఒక డ్రెస్ కూడా కొనలేదండి, కొనలే. ఎట్లా వచ్చి చేరాయో కూడా నాకు తెలియదు. మనోళ్ళే అందరూ టకటకా మన వెళ్ళారు, కొనేసుకున్నారు, వచ్చేసారు. అది ఆ రోజంతా కొత్త బట్టలు వేసుకుంటూనే ఉంది. నేనైతే కొనలేదండి, నిజం చెప్తున్నా, కొనలా. నాకు థాట్ కూడా రావట్లే కొనాలని. నేనేమన్నా అంటే, ఈ అవసరత ఎలాగైనా తీరుతుందమ్మా, నువ్వురా చెప్పండి అన్నమాట. చచ్చిపోయిన మీ తండ్రిని మృతులు ఉన్నారు, పాతి పెట్టుకుంటారు, నువ్వు సజీవుడుతున్నాడు, పద. అదే కదా ఆయన చెప్పారు. లాస్ట్ మంత్ ఏముంది నాన్న అక్కడ? చదవండి. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని చెప్పిన వాక్యం వేరు. యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మని చెప్పారు. అది లెక్క. ఇది దేవుని లెక్క, మనుషుల గ్రహింపులోకి రాని లెక్క. మనుషుల లెక్క ప్రార్థనకి అయితే సెలవేమో, చచ్చిపోతే చెప్పు ఇస్తాం. అయ్యా చచ్చాక నువ్వేం చేస్తావు? ఆడు బతుకుండగానే సువార్త చెప్తాం, పంపించు. మేం పంపాం, నువ్వు ఫరోవి, నువ్వు అక్కడే ఉండు, మేము వెళ్తాం. హలో, ఆమేన్. అర్థమవుతుందా? ఆడు బతుకుండగానే సువార్త చెప్పు. సజీవుల లోకానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆడు చచ్చిన తర్వాత ఆడి శవం ముందు కూర్చుని ఏడ్చి నానా గందరగోళం చేసి అయ్యయ్యో, దేవునికి లెక్క వేరండి. ఆమేన్, ఆమేన్. శిష్యుడైతే నీ ప్రయాణపు లెక్క కూడా వేరు. ఆయన చెప్పింది గ్రహించే అనుభవంలోకి ఇప్పుడు వెళ్తున్నాం. దానికి ఆటంకంగా నిలబడుతున్నాం. మొట్టమొదట లోపం అల్ప విశ్వాసం. దాని గురించి యేసయ్య చూసి అయ్యో పాపమని ఏమనరు, గద్దిస్తారు. ఇష్టం లేదు దేవునికి. అల్ప విశ్వాసాన్ని చూసి దేవుడు అయ్యో బలహీనత, అయ్యో బిడ్డ పాపం ఏమనరు. విశ్వాసంని పెంచుకుందాం. ఆమేన్. ఇంకా చూడండి, ఈ గ్రహింపు లేదా అని చెప్తున్నప్పుడు ఆయన చెప్తూనే ముందు నేను జ్ఞాపకం చేసుకోండి, నాతోనే కదా ఉన్నారు. 5,000 మంది వచ్చినప్పుడు ఏమున్నాయని, ఎన్ని రొట్టెలు మీరు మోసుకొచ్చారని ఆ రోజు వాళ్ళకి ఫుడ్ పెట్టాం. 4,000 మంది వచ్చినప్పుడు ఏం మోసుకొచ్చారని ఫుడ్ పెట్టాం. నిజానికి పురుషుల లెక్క మాత్రమేనండి 5,000. ఏ చర్చికి వెళ్ళినా సరే పురుషులు 5 ఉన్నారంటే స్త్రీలు ఖచ్చితంగా ఎక్కువే ఉంటారు. ఈ రోజుల్లో అంటే ట్యూబెక్టమీ ఉంది కనుక ఒకరో ఇద్దరో పిల్లల్ని చూస్తున్నాం కనుక స్త్రీలతో సమానంగా పిల్లల్ని కూడా వేసుకోవచ్చు. లెక్క కట్టండి, 5,000 మంది పురుషులు, ఓకే, సమానంగా వేయండి. పోనీ 5,000 మంది స్త్రీలు ఉంటారా లేదా? ఉండాలి. పిల్లలు ట్యూబెక్టమీ లేవు, ఉన్నాయా అండి? లేవు. ఎంతమంది పిల్లలు? పోనీ లెక్కకి జస్ట్ ఒక 5 ఉన్నాయండి, పోనీ ఒక్కొక్కరికి, ఎక్కువ వద్దులే. అయ్యారా? 5,000 మంది ఆడవాళ్ళకి 5 × 5 ఎంత? 25,000.
రఫ్ క్యాలిక్యులేషన్ అండి. పురుషులతో కలిపి 35,000. ఏది చాలా కుదించుకొని తక్కువ వేసుకుంటే అంతమందికి ఆహారం పెట్టింది వీళ్ళు మోసుకొచ్చిన రొట్టెలతో కాదు డియర్, కాదు. అదైనా జ్ఞాపకం చేసుకొని వస్తే మేము మోసుకొని రాలేని రొట్టెల గురించి కాదు అనిపిస్తే నీతి ఒక్కటేనంటే నీకేది లేదో అది చూపిస్తూ అపవాది నిన్ను ముందు ఏది గ్రహించాలో దానికి గ్రహించకుండా ఆపుతున్నాడు. ఆ తంత్రం నుంచి నువ్వు బయటికి వస్తే నీ ప్రయాణం ముందుకు వెళ్తుంది. నువ్వు అద్దరికి చేరవు, మంచిదే. అక్కడ ఆగిపోయిన వాళ్ళతో కాకుండా నువ్వు అద్దరికి చేరవు, మంచిది. కానీ ముందు ఇంకా ప్రయాణం ఉంది. దానిలో పరిగెట్టాలంటే నువ్వు చూసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. శాస్త్రుల పరిసయ్యుల పిండి. హల్లెలూయా. నువ్వు పిండి గురించి చూడమని దేవుడు ముందే చెప్తున్నారు. నువ్వు తేని రొట్టెల గురించి ఆలోచించకు, ఓకేనా? అంటే కాన్సెప్ట్ అదేలా అనిపిస్తుంది కానీ చెప్తుంది విషయం వేరే, అది మ్యాటర్. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం చాలా డీప్ వాక్యంలోకి వెళ్ళామండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నీకు ఇంకొక వ్యక్తి వచ్చి అదే రిఫరెన్స్ మేము ఇదే మాట్లాడుకున్నాం. హలో డియర్, నువ్వు మాట్లాడింది అది కాదు, నువ్వు ఇంకా డీప్గా వెళ్ళావు. వాళ్ళు సూపర్ఫిషియల్గా మాట్లాడుతున్నావు, అక్కడే ఉన్నాను అనుకోండి, మోసపోతున్నావు, జాగ్రత్త. అర్థమైందా? నువ్వు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే నువ్వు డీపర్ మీనింగ్లోకి వెళ్ళావు. అక్కడ ఎవరో నీకు యెహోవా నా కాపరి అని పాట పాడారు. ఇది అది ఒకటే కాదు, జాగ్రత్త. నువ్వు తీసిన రిఫరెన్స్ ఇంకొకరు తీసారేమో కానీ నువ్వు వెళ్ళిన లోతు ఎత్తు వేరు, నీకు ఇచ్చిన గ్రహింపు వేరు, నీకున్న బాధ్యత వేరు. రొట్టి పిండే ఒకటేలాగా అనిపిస్తున్నాము కానీ చెప్తున్న భావాలు టోటల్గా వేరు. పిండి అనేది టోటల్గా ఆయన పోల్చి చెప్తున్నది అసలు ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు. నువ్వు రొట్టె దగ్గర ఆగిపోయావు, అసలు ఆ విషయమే మాట్లాడలే ఆయన. నువ్వు రొట్టెలు దాని గురించి మాట్లాడలే అసలు. ఆయన మైండ్లోనే లేదు ఆ కాన్సెప్ట్, నీ మైండ్లో ఉంది. సో నువ్వు ఆయన మైండ్లో ఏముందో తీసుకోలేకపోతున్నావు. అర్థమవుతుందా? ఇంకో లెవెల్లో నీకు వెళ్ళాలా వద్దా? అయితే మన మైండ్లో ఉన్నది తీసేద్దాం. తీసేయండి, అందరు మీ మైండ్లో ఉన్నది తీసేయండి. చేత్తో తీయండి. అన్నీ నా మైండ్లో ఉన్న చెత్త అంతా తీసేస్తున్నాను చెప్పండి. అది లేదు ఇది లేదు నా అబద్ధాలు చెప్తున్న అపవాదిని నేను తొక్కుతున్నానని చెప్పండి. నువ్వు తాన్ రొట్టె ఉంటే ఏంటి లేకపోతే నువ్వు వస్తే చాలు. దేవుడు ఇంకొక విషయం చెప్తున్నారు, నేర్చుకో. ఆమేన్. రొట్టె పిండి ఒకటేలాగా ఉన్నాయని మొత్తం ఇదంతా తిండి విషయం అనుకోకు. ఆయన చెప్తున్న లెక్కే వేరు టోటల్గా. వింటున్నారా? చెప్పనా? నువ్వు రొట్టె అనుకుని కడుపు నింపుకునే విషయం గురించి చెప్తున్నావు. ఆయన పిండి అని చెప్పి పులిసిపోయిన దాని గురించి చెప్తున్నారు, పాపముని గురించి చెప్తున్నారు, కనపడని పాపం గురించి చెప్తున్నారు, గ్రహింపులోనికి ప్రాణి పాపం గురించి చెప్తున్నారు. ఏది చూసుకోవాలో ఏది జాగ్రత్త పడాలో ఆయన చెప్తున్నారు. ఆ లెవెల్లోనికి రావాలంటే ఈ కార్నర్ లెవెల్ విడిచిపెట్టాలి. ఆమేన్. ఇంకొక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి 11వ వచనం నుండి, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడునని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. హల్లెలూయా. అట్ లాస్ట్ ఇంత క్లాస్ పీకితే తప్ప గ్రహింపు రాలే. వింటున్నారా? ఆల్రెడీ జరిగిన సంగతులను జ్ఞాపకం చేస్తూ ఏమేమి ఫ్యాన్ వేయండి, తగ్గిపోద్ది. ఫ్యాన్ వేయండి అమ్మా, ఇక్కడికి అసలు అట్లా ఫ్యాన్ వేస్తే సరిపోతుందండి. అది తగ్గించండి అమ్మా. అవుతుంది, తగ్గిందిగా. ఇటు వచ్చాయి
దా నా పక్కకు రా. ఇక్కడ పెట్టారా? సరే, స్తోత్రం. ఇక రండి, ఎట్ లాస్ట్ వీళ్ళు గ్రహించారు. అమ్మయ్య అనండి, అమ్మయ్య గ్రహించారని చెప్పండి. ఎట్ లాస్ట్ గ్రహించారు కదా కనీసం, అవునా? అక్కడ ఉండి తండ్రిని పాతి పెట్టుకోవడానికి వెళ్ళిన వాడు తిరిగి వచ్చాడా? రాలే. అద్దరికి చేరిన వాళ్ళు ఎట్ లాస్ట్ గ్రహించారు. ఆమేన్. అంటే ఇక ప్రయాణం ముందు ఉంది, వెళ్తారు. ఆమేన్. ఈరోజు మనకి దేవుడు నేర్పిస్తున్నది ఏంటి తెలుసా? ఆయన చెప్తున్న విషయాలను గ్రహించాలి అని. గ్రహింపుకు ఆటంకాలు ఎటువంటివో నేర్చుకున్నాం. మనం ఎక్కడ ఆగిపోతున్నామో దేవుడు క్లియర్గా చూపించారు. వింటున్నారా? మన ప్రతి సిచ్యువేషన్లో ఆయన ఎక్నాలెడ్జ్ చేద్దాం. చక్కటి ఆలోచన చెప్పువాడు దేవుడు. ఆయన ఇస్తున్న ఆలోచనను గ్రహించడానికి అనేకమైన ఆలోచనలు నిన్ను ఆపుతాయి. అక్కడ ఆగకు. ఈరోజు నేర్చుకున్నవి రెండే విషయాలు. ఒకటి, ఆయన ఎక్నాలెడ్జ్ చేయి. రెండు, ఆయన ఏం చెప్తున్నా గ్రహించు. ఈ రెండు మన జీవితంలోకి వస్తే ఈరోజు ఈ పునరుద్ధానపు దినంన ఇచ్చిన ఈ వాక్యం మనలో ఫలించినట్టే. విత్తనం విత్తితే చాలదండి, అది ఫలించాలి. అది 100 ఫలించాలి. 30 బస్తాలు ఫెయిల్యూరే. దేనికి సరిపోతే 60 ఎవరు హర్షించరు. 100 నేను 60 తెచ్చుకున్నాను, ఎవడికి కావాలి? మా డాడీ అనేవాళ్ళు 4 గీసుకోవడం కూడా పనికిరావట. దేవుడు కూడా ఏమంటారు? లేదు, దేవుడికి అసలు తెలుసా లెక్క ఎంత కావాలో? 2 ఇస్తే మళ్ళీ 2 కాదండి, 4 కావాలి. 200%. చెప్పండి, ఏం కావాలి? 5 ఇస్తే ఎన్ని కావాలండి? 7, 5 సరిపోద్దా? దేవుడు ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఆమేన్. ఇక్కడ ఆయన గ్రహింపులోకే రీచ్ అవ్వకపోతే ఇక దాటిది ఎప్పుడు? ఈ 2 విషయాలు ఈరోజు మన జీవితంలో ఫలించాలా. ఒకటి, ఎన్ని వచ్చి పడినా నువ్వు ఆయన్ని గుర్తుపట్టు. ఆయన ఉన్నారని నమ్ము, అల్ప విశ్వాసం దూరం అవుతుంది. 2, అద్దరికి చేరినా పర్లేదు, నువ్వు ఏదో తేలేదని, ఏదో చేయలేదని, నీ వెనక ఏదో తవ్వుతూ నువ్వు సరిపోవని, నువ్వు చాలవని, ఏదేదో లేమి చూపిస్తూ ఏది పొందుకోవాలో అది ఆపుతున్న ఒక తంత్రం వెంటాడుతుంది. నాన్న జాగ్రత్త, అన్నీ విడిచిపెట్టు. నిన్ను నువ్వు దేవుని ఎదురున్న ప్రజెంట్ చేసుకో. దట్స్ ఆల్. నిన్ను నువ్వు ఎలా తీసుకుని వచ్చి పెట్టావు, నీ హృదయాన్ని కూడా అట్లా పెట్టు. ఆయన ఏం చెప్తున్నారో దాన్ని గ్రహించు. గ్రాబ్ ఇట్. ఆమేన్. ఈ స్థితి మారిందండి. ఇది ఇలా లేదు. తర్వాత ఇది ఫస్ట్ టైం, తర్వాత ఇలా లేదు. ఒక్కొక్క విషయం ఏది గ్రహించట్లేదో దాన్ని చెప్తూ కరెక్ట్ చేస్తూ దేవుడు ఒక్కొక్క ప్రయాణంలో తీసుకుని వెళ్ళి సంపూర్ణులుగా వారిని చేశారు. ఆమేన్. ఆ రోజు సాధ్యమైందంటే ఈరోజు మన విషయంలో కూడా సాధ్యమే. తొలగిపోకు, నిలిచి ఉండు. చెప్పండి అన్నమాట. పారిపోకు, నిలిచి ఉండు. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. అవి ప్రార్థన చేయనా? ఫోన్ లైన్లో ఉన్నవారు నెక్స్ట్ టైం ప్రార్థన చేయడానికి రెడీగా ఉండండి. అవి ప్రార్థన చేయనా? మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం రాజా, స్తోత్రం.